అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగున్నారనేసి నా మనస్ఫూర్తిగా అయితే నేనైతే కోరుకుంటున్నాను. మరి ఇంకా ఈరోజైతే బోండా అయితే చేద్దామనేసి నేనైతే నైట్ నానబెట్టి పెట్టేసుకున్నాను. మరి ఈ బోండా చేసేదైతే ఇంకా నేనైతే మార్నింగ్ టైం అయితే కాదండి, మరి మధ్యాహ్నం టైంలో నేనైతే బోండా వేస్తున్నాను. ఎందుకు అని అంటే మధ్యాహ్నం టైము అనేసి మీరు అనుకుంటున్నారేమో. మరి పిల్లల టైం వచ్చేసి మార్నింగ్ టైము వాళ్ళు 7:30కి స్కూల్ అండి. 7:30 to 1:30 వరకు పెద్ద బాబు, సెకండ్ బాబు స్కూల్ అండి. మరి ఇంకా చిన్న బాబు టైమింగ్ అయితే 9:30 to 2:30 అండి. అందుకోసం అనేసి మళ్ళీ ఇంకా వాళ్ళ స్కూల్లో బోండా, ఇడ్లీ కానీ, దోశ కానీ, రైస్ కానీ అసలు అలో లేదండి. అట్లా అనేసి నేనైతే పిల్లలకి అవేమీ ఇవ్వను. ఓన్లీ వాళ్ళకి చపాతీ ఇవ్వాలనేసి అంటారు. చపాతీ ఇంకా కర్రీ ఒకటి. మళ్ళీ డైలీ టీచర్స్ కూడా వాళ్ళ స్కూల్లో వాళ్ళు పిల్లలు బాక్సులలో ఏం తెచ్చుకున్నారని చెక్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ పద్ధతి అట్లా అండి. అందుకనేసి వాళ్ళకి మార్నింగ్ టైంలో టిఫిన్స్ చేయడానికి కుదరదు. ఒకవేళ చేసినా కూడా అంత మార్నింగ్ టైంలో అయితే పిల్లలు తినడానికి ఇష్టపడరు. ఫన్నీ అయితే 9కి స్కూల్కి వెళ్తాడు. ఫన్నీ ఆటో అయితే 9కి వస్తుంది. అయినా కూడా అసలు ఫన్నీ తినడండి. పాలు మాత్రం తాగేసి వెళ్తాడు. అది కూడా నచ్చితే, లేదు అంటే ఆ పాలు కూడా తాగకుండానే వెళ్ళిపోతాడు. ఇంకా బోండా అయితే వేసేయడం అయితే స్టార్ట్ అయిపోయింది. బోండా అయితే వేసిన తర్వాత నేను మొత్తం వేగిన తర్వాత తీయకుండా కొంచెం వేగగానే నేను తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ సెకండ్ టైము వేసి అన్నీ ఒకేసారి వేయించుకుంటాను. మళ్ళీ బోండా చాలా తక్కువగా చేస్తాను, ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కాబట్టి. అంతగా పిల్లలు ఆయిల్ ఫుడ్ కూడా అంతగా ఇష్టపడరు. కాకపోతే ఎప్పుడో ఒకసారి వాళ్ళు చేయమని అంటేనే నేను చేస్తాను. మరి ఫ్రాంక్కి చేయమన్నాడు అనేసి చేయడం అయితే జరిగింది. పిల్లలకైతే వేసి అయితే ఇస్తున్నాను అలాగా. మరి ఇంకా ఫన్నీ కోసం మధ్యాహ్నం అయితే ఫన్నీ అన్నమే తింటాడు ఈరోజు, ఎందుకంటే ఫన్నీకి బోండా ఇష్టం ఉండదు. అట్లా అనేసి ఇంకా ఫన్నీకి అయితే ఇంకా చాలా కోపం కూడా వచ్చింది. బోండా చేసి అన్నయ్య వాళ్ళకి ఇచ్చావు, నాకైతే ఇంకేం చేయలేదు, నేనైతే అన్నమే తినాలనా అట్లా అనేసి అనుకుంటూ ఫన్నీ కాసేపు ఏడ్చి మరి ఇక అన్నం తినడం అయితే జరిగింది. అలాగండి. మరి ఇప్పుడైతే ఇంక అందరూ ఎవరిని చూసినా, ఎవరి చేతికి చూసినా, ఏ వాట్సాప్ చూసినా, ఏ యూట్యూబ్లో చూసినాను ఇంకా మెహందీ, గోరింటాకు అందరు పెట్టుకుంటున్నారు కదా. మరి నేను కూడా నా ఇంట్లో లాస్ట్ ఇయర్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే మా వదిన అయితే తను పెట్టుకోవడం కోసం అయితే గోరింటాకు తెచ్చుకుందండి. ఆమె తెచ్చుకున్న గోరింటాకు కొమ్మలలో నుండి కొన్ని కొమ్మలు నేను కూడా నా ఇంటికి తీసుకొచ్చుకొని నేనైతే పెంచుకున్నాను కుండీలో పెట్టి. ఇంక ఈసారి అయితే గోరింటాకు అయితే నా చేతి మట్టుకైతే వచ్చిందండి. ఇంకా నేను పెంచుకున్న మళ్ళీ చెట్టుకి పువ్వులు కూడా చాలా బాగా వచ్చాయి. అందులో నుండి ఒకటైతే నేనైతే తెంపుకున్నాను. వారమంతా వర్షమే ఉందండి. ఆ పూలను చూడకుండా, బయటికి రాకుండా, వాటిని టచ్ చేయకుండా, ఏమో నాకేవైనా నా చెట్లకి ఫ్లవర్స్ వచ్చినాయి అంటే నేను వాటిని అట్లా టచ్ చేస్తూ ఉంటాను. అట్లా సంతోషం అనిపిస్తుంది నాకు. ఇంకొక ఫ్లవర్ అయితే నేనైతే పెట్టుకున్నాను. ఇదండి ఇంకా గోరింటాకు. నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.